తెలంగాణ టు మహారాష్ట్ర మా జర్నీ ఎలా జరిగిందనేది ఈ వ్లాగ్. కాజీపేటలోనైతే మహారాష్ట్రకి ట్రైన్ ఎక్కేసాం. ఇంకా ట్రైన్ ఎక్కేసినాక వెంటనే కొన్ని రీల్స్ అయితే చేసాము. రీల్స్ చేశాక చాలా ఆకలేసింది. సో ట్రైన్ జర్నీ అంటే మనకు గుర్తొచ్చే ఫుడ్ ఏంటి? పులిహోర. ఎందుకంటే ట్రైన్ లో ఫుడ్ బాగుండదు కాబట్టి ఇంటి నుంచే పులిహోర తీసుకొచ్చాము. ఎందుకంటే నెక్స్ట్ డే దిగిపోతాం కాబట్టి. సో పులిహోర తిన్నాం. పులిహోర తిన్నాక మా ఆయనకి చాలా నిద్ర వచ్చింది. నాకేమో అస్సలకే నిద్ర రాలేదు. నేనేమో మేలుకతోనే ఉన్నా. తర్వాత నాకు కూడా నిద్ర వచ్చింది. నేను కూడా పడుకున్నా. ఇంకా మార్నింగ్ లేచేసరికి మేము దిగే స్టేషన్ అయితే వచ్చేసింది. నేను మా ఆయనతో నాన్న ట్రైన్ జర్నీ కదా, ఎంత లగేజ్ తీసుకొని ఎట్లా వెళ్ళగలుగుతాం, ఇబ్బంది అవుతుంది అని అంటే, అసలు ఏం ఇబ్బంది కాదు ట్రైన్ జర్నీ, నేను నీతో ఒక్క లగేజ్ కూడా మోపియా చూడు కదా అనేసి ఛాలెంజ్ చేసి నన్ను తీసుకొచ్చాడు ట్రైన్లో. ఇంకా ఆ ఛాలెంజ్కి తగ్గట్టే నన్ను ఒక్క బ్యాగ్ కూడా మొయ్యనియలేదు. మొత్తం తనే చూసుకున్నాడు. నాతో ఒక్క లగేజ్ కూడా మోపియకుండానే నన్నైతే ఇంటి వరకు సేఫ్గా తీసుకొచ్చాడు మా ఆయన. మా ట్రైన్ జర్నీ అయితే ఇలా జరిగింది. మా ట్రైన్ జర్నీ చూసాక మీకు ఏదైనా ఇన్సిడెంట్స్ గుర్తొచ్చాయా? మరి గుర్తొస్తే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి.